a legend. He's 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 a legend. అలాగే మన పాఠశాల కరెస్పాండెంట్ శ్రీనివాస్ రెడ్డి గారి సత్యమణి మానకొండ అరుణ్ కుమార్ గారు కూడా స్టేజ్ మీదకి విచ్చేసి ఉన్నారు. వారికి కూడా ఒకసారి మీ చప్పట్లతో మీ కరతాళ ధ్వనులతో స్వాగతం అండి. మానకొండ శివారెడ్డి గారు వైస్ ప్రిన్సిపల్, ఆయన స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. మన చప్పట్లు మాత్రం సాయంత్రం వరకు ఆగకూడదు, ఉన్నది తక్కువ మంది కాబట్టి రీసౌండ్ వస్తుండాలి. అలాగే స్టేజ్ ఖాళీగా ఉన్నట్టుంటుంది. మీరు యాక్టివ్గా ఉండాలి. మీరు యాక్టివ్గా ఉంటేనే, లేకపోతే మనం డల్ అయిపోతుంది. అదొక బీజిఎమ్స్ పెడుతుండండి. సిద్ధార్థ పాఠశాల స్త్రీ శక్తి మొత్తం కూడా స్టేజ్ మీదకి వచ్చారండి. అలాగే ఈ శక్తికి పోటీగా మా పురుష జాతి మొత్తం కూడా పిలవలేదన్న ఉద్దేశంతో ఎదురు చూస్తున్నారు. కాబట్టి మనకి ఆహ్వానం అవసరం లేదు, ఇది మన ఫంక్షన్, మనందరం కూడా పైకి రావచ్చు.
వినాయక పాట పెట్టండి అన్న. హలో गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि चन्द्राय श्रीगणेशाय धीमहि गानान्तरात्मने गानोत्सुकाय गानमत्ताय गानोत्सुकमनसे गुरुपूजिताय गुरुदैवताय गुरुकुलस्थायिने गीतसाराय गीततत्त्वाय गीतगोत्राय धीमहि गूढगुल्फाय गन्धमत्ताय गोजयप्रदाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि గది ఇప్పుడు మొదలవుతుంది చూడు. ఈ సాంగ్ మిక్స్ బై DJ చంద్ర. నువ్వు కొట్రా. ఈ సాంగ్ మిక్స్ బై DJ చంద్ర ఫ్రమ్ అలిచర్ల బంగారు పాలెం. జోష్ ఏదా, ఎనర్జీ ఏదా, జోష్ ఏదా, ఎనర్జీ ఏదా. ఇక్కడ రా అంటున్నావు ఇంటికి ఏం చేస్తావు ఏంటి ఈ సాంగ్ మిక్స్ బై DJ చంద్ర ఏ హేమంత్ ఫ్రమ్ అలిచర్ల బంగారు పాలెం. నిప్పు ఒక చోట కలిసాయి, మిరపకాయ నిప్పు ఒక చోట కలిసాయి. ఓకే, కొంచెం వాల్యూమ్ పెట్టరా. ఓకే. ఈ సాంగ్ మిక్స్ బై DJ చంద్ర ఫ్రమ్ నెల్లూరు. పాఠశాల దిశానిర్దేశానికి ఆయన ఒక నాయకత్వం, ఆయన యొక్క చరిష్మా, అలాగే ఆయనకు ఉన్నటువంటి ధైర్య సాహసాలతో గత 13 సంవత్సరాలుగా మీరు అనుకోవచ్చు ఏముంది ఈ స్కూల్ నడపడం అని. ఒక ఇద్దరు పిల్లల్ని సాగడానికి చాలా తిప్పలు పడుతున్న పేరెంట్స్ని చాలా మంది వింటాం మేము ఆఫీస్ రూమ్లో.
చెప్తున్నాడండి మావాడు అదండి మావాడికి ఇదండి ఎన్నో సమస్యలు వింటుంటాం. అది లేదు ఇది లేదు, మినరల్ వాటర్ ప్లాంట్ లేని దగ్గర నుంచి రేకుళ్ళు ఉన్నాయని కంప్లైంట్ నుంచి అన్నీ అధిగమిస్తూ మీ ప్రోత్సాహంతో పాఠశాల అభ్యున్నతిని 13 సంవత్సరాల్లో ఎన్నో అభివృద్ధి చెందిన పాఠశాలలు 30-40 సంవత్సరాలు సమయం తీసుకుంటే దీని నుంచి ఎటువంటి లాభాపేక్ష ఆయన పూర్తిగా ఆశించకుండా మళ్ళీ దీనికే పునర్నిర్మాణానికి పాఠశాల అభివృద్ధికి ఇక్కడ కావలసినటువంటి సౌకర్యాలకి తన ఆలోచనలు నిరంతరం పాఠశాల అభివృద్ధికి అంకితం చేస్తూ తన ఇద్దరు పిల్లల్ని సుదూరంగా ఎక్కడో చదివిస్తున్నా కూడా వారికంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ పిల్లలతో ఎక్కువ సమయం గడుపుతున్నటువంటి ప్రతి సమస్యని తన సమస్యగా అనుకొని తల్లిదండ్రులందరితో మమేకమై ప్రతి విషయంలో తానున్నానంటూ ప్రతి కార్యక్రమాన్ని నేను 100% విజయవంతంగా అందరి సహకారంతో నెరవేరుస్తానని గత కొన్ని సంవత్సరాలుగా నిరూపిస్తూ ఈ 13వ సంవత్సరం 13వ బ్యాచ్ 10వ తరగతి విద్యార్థులకి వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేయడానికి ఆయన అండదండలు అలాగే ఆయన నాయకత్వంలో ఈ కార్యక్రమం జరగటం, అలాంటి ఈ కార్యక్రమానికి ఆయన సందేశం చాలా అవసరం. ఆయన ఎవరైతే ఈ సంస్థ కోసం ఎక్కువగా కష్టపడ్డారో ఆయన కష్టాన్ని ఖచ్చితంగా ఆయన మాటల్లో మీ అందరి ముందు ఈ సభావేదిక మీద మీతో పంచుకోవడానికి మాస్టర్ సిద్ధంగా ఉన్నారు. మానుకొండ శ్రీనివాసరెడ్డి గారు విద్యార్థులని వారి తల్లిదండ్రులను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవరీవన్. మీరు ఈరోజు ఎంతో ఉత్సాహంగా ఉన్నటువంటి 13వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాం. అట్లాగే 2012లో మనం మన సిద్ధార్థాన్ని స్థాపించడం జరిగిందండి. ఇప్పటికీ 10th క్లాస్ 13వ బ్యాచ్ మనం రన్ చేయటం జరిగింది. అట్లాగే ఆరంభించే ఈరోజు కూడా రిజల్ట్లో ఎటువంటి తగ్గుముఖం లేకుండా ప్రతి సంవత్సరం ఇంక్రీజింగ్ అంటే పెరుగుదల వల్లే వెళ్ళిపోతున్నాం. అట్లాగే మనకి ముఖ్యంగా ఏరియా పేరెంట్స్ మన సిద్ధార్థకి సపోర్ట్ చేయటం జరుగుతుంది. అట్లాగే లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ నుంచి కూడా మనం ఐఐటి ఫిజిక్స్ కానీ మ్యాథ్స్ కానీ కెమిస్ట్రీ కానీ ముందు రోజుల్లో ఓ పిల్లవాడిని చదివించాలంటే ఖచ్చితంగా ఈ 3 ముఖ్యంగా అవసరం. ఎందుకంటే మీరు ఐఐటికి వెళ్ళాలన్నా నీట్కి వెళ్ళాలన్నా ఇటు వెళ్ళాలన్నా కానీ కెమిస్ట్రీ ఫిజిక్స్ ఆ 2 ముఖ్యం. ఒక పిల్లవాడు ఒక ఇంట్లో చదివించుకోవాలని ఆ తల్లిదండ్రులు ఎంతో మమేకంతో పెంచుకుంటారు. అయితే ఆ పిల్లవాడు కూడా మా పేరెంట్స్ నన్ను కష్టపడి చదివిస్తున్నారు అనే భావంతో ఆ పిల్లవాడు కూడా ఖచ్చితంగా మా నాన్న మా అమ్మకి మంచి జాబ్ తీసుకురావాలనే ఉద్దేశం మరీ ముఖ్యంగా పిల్లవాడి చేతిలోనే ఉంటుంది. తల్లిదండ్రి కష్టపడి కూలి పని చేసుకొని నాలాగా ఉండకూడదు, నా పిల్లవాడు నాకంటే నా పిల్లవాడు మెరిట్గా ఉండాలి, నా పిల్లవాడు జాబ్ చేయాలి, నా దశకి ఉండకూడదు అని ప్రతి పేరెంట్లో ఉంటుంది. అలాంటి పేరెంట్కి ఒక్క స్కూల్ కూడా లేని ప్రైవేట్ స్కూల్ కూడా లేని ఏరియాలో నేను మన ఏరియాలో పిల్లల్ని ఎంతో కొంత అభివృద్ధి చేసి పిల్లలని ముందుకు తీసుకెళ్లాలనే భావంతో
ఈ కుగ్రామంలో మారుమూల ప్రాంతంలో స్కూల్ పెట్టడం జరిగింది. అదే ఒక కార్పొరేట్ స్కూల్ లాగా ఫీజులకు కానీ ఒక కార్పొరేట్ స్కూల్ లాగా ఇబ్బంది పెట్టి కానీ అయితే నా మనసుకు లేదండి. ఎందుకంటే మన ఏరియాలో మనం కూడా వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాం కాబట్టి సాధక బాధకాలన్నీ మాకు తెలుసు. ఈ ఏరియా ఎలా ఉంటుంది, పేరెంట్ ఎలా పిల్లవాడిని మమేకం చేస్తున్నాడు అనే భావంతో మనం ఈ కుగ్రామంలో మన సిద్ధార్థాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. ఎందుకంటే ఒక్కొక్క పేరెంట్ తెలియక 10th క్లాస్ ఎగ్జామ్ వచ్చినా కానీ మా వాడిని సార్ ఈరోజు సెలవు వచ్చింది కదా సార్, ఉగాదికి 3 రోజులు సెలవులు వచ్చాయి, ఒకరోజు ఇంటికి పంపించమంటారు. అంటే ఆ పేరెంట్కి ఆ చదువు వాల్యుయేషన్ అనేది పూర్తిగా తెలియదు. ఎందుకంటే ఆ పేరెంట్ చదువుకోకపోవటం వలన లేకపోతే ఆ పిల్లవాడి బ్యాక్గ్రౌండ్ తెలియకపోవటం వలన అట్లా అడుగుతుంటారు. కానీ ప్రతి ఒక్క పిల్లవాడు ప్రతి ఒక్క ఇంట్లో చదువుకున్నవాడు ఉంటే ఆ ఇంటిని బాగా చేయగలుగుతాడు. ఆ ఇంటిని బాగా చేయటమే కాకుండా 10 మందిని చేత చేయగలిగే ఆ పిల్లవాడికి మాత్రమే ఉంటుంది. ఒక ఊరిలో ఎక్కువ మంది చదువుకున్నవాడు ఉంటే ఆ ఊరు కూడా డెవలప్ ఉంటుంది. ఎందుకంటే ఆ సంస్కారం అనేది ఆ పిల్లవాడికి మాత్రమే తెలుస్తుంది. అట్లాగే మన విద్యార్థులు కూడా తల్లిదండ్రుల్ని ప్రోత్సహించుకుంటూ తల్లిదండ్రుల మీద గౌరవించుకుంటూ మనం కష్టపడి ఇంకా 10th క్లాస్ అయిపోయింది మనదేముంది మనకు 2 రెక్కలు వచ్చాయి అనుకుంటే కుదరదండి. ఎందుకంటే పిల్లవాడు మనము 10thలో ఏ విధంగా ఉన్నామో ఇంటర్మీడియట్కి పోయినా కానీ డిగ్రీకి పోయినా కానీ నీకు ఐఏఎస్ చదివినా కానీ ఐపీఎస్ చదివినా కానీ మనము వెనక చదువుకున్నది అటువంటిది మర్చిపోకూడదండి. ఎందుకంటే ఆ చదువు వల్లే మనం 10 మందిని చేతినివ్వాలి. ఎందుకంటే మన ఏరియాలో తక్కువ ఇలిటరేట్ శాతం అంటే అక్షరాస్యత శాతం తక్కువగా ఉంది. మన మండలం కావచ్చు, బొల్లాపల్లి మండలం కావచ్చు, ఈ 2 మండలాలలో అతి తక్కువగా ఉన్నది ఎడ్యుకేషన్లో. అలాంటిది మనం ముందుకు తీసుకెళ్లాలంటే ఒక ఎడ్యుకేషన్ వల్లే. మొన్ననే ఇటీవల కాలంలో తెల్లగట్లో ఒక అబ్బాయి ఐఐటి వస్తే అతనికి నూజివీడు చదివాడు. నూజివీడు చదివితే అమెరికా నుంచి, మీకు తెలుసో తెలియదు మీ ఊరైనా కానీ, అమెరికా నుంచి అతనికి ఫర్ ఇయర్ 56 లక్షల ప్యాకేజ్ వచ్చింది. ఒక్క సంవత్సరానికి 56 లక్షల ప్యాకేజ్ వచ్చింది. మన స్కూల్ నుంచి పోయినటువంటి విద్యార్థులే డాక్టర్లు అయ్యారు. మన స్కూల్ నుంచి పోయిన విద్యార్థులే ఐఐటి చదువుతున్నారు, IIIT చదివారు, నవోదయాలు వచ్చాయి. అంటే చదువు వల్లే. అసలు ఈ ఊరు ఎవరికైనా తెలుసా? అమెరికా ఎక్కడుంది, మన ఊరు ఎక్కడుంది? అలాంటి ఊరికి 56 లక్షల రూపాయల ప్యాకేజ్ ఉంటే ఆ విలేజ్ తెల్లగట్ల విలేజే. మీకు కొందరికి తెలియదు. అతను వాళ్ళ కమ్యూనిటీ రజిక. నాకు మా కెనరా బ్యాంక్ మేనేజర్ చెప్తుండు, మీ ఊరి పక్కనే సార్, మీ స్కూల్ దగ్గరికి వచ్చాము, 56 లక్షలు ప్యాకేజీ, మేము ఈరోజు అతన్ని ఫ్లైట్ ఎక్కియటానికి వెళ్ళామని. అట్లాగే మన స్కూల్ నుంచి వెళ్ళిన వాళ్ళు కూడా ప్రతి ఒక్క విద్యార్థి, ఎందుకంటే ఐక్యూ లెవెల్ ఎక్కువ ఉంటుంది, మనకి ఆక్సిజన్ లెవెల్ ఎక్కువగా ఉన్నది కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి ముందుకు వెళ్ళిన తర్వాత ఎన్నుదిరగకూడదు. ముందుకు వెళ్ళిన తర్వాత ఎన్నుదిరిగితే ఆ విద్యార్థి పతనం అయిపోతాడు. ఎందుకంటే 10thలో 590 మార్కులు వచ్చి మళ్ళీ వెనక్కి వచ్చారనుకో, అప్పుడు మీ పట్ల మీ తల్లిదండ్రులు కానీ ఇంకొకరు కానీ వాళ్ళు మీ మీద మోజు తగ్గిపోతుంది. ఎందుకంటే పిల్లవాడు ఎప్పుడైతే ముందుకెళ్తాడో ఇంకా 10 మందికి కూడా చేతినివ్వగలుగుతాడు. ఇన్ఫోసిస్ మూర్తి గారు ఐఐటి చదివాడు. అతనికి 1 సెంటు భూమి కూడా లేదు. మూర్తి గారు ఇన్ఫోసిస్ ఒక కంపెనీ స్థాపిస్తే అతను 1 సెంటు భూమి కూడా లేకపోతే అతను ఇండియాలోనే నెంబర్ 1 ఐఐటిగా స్థాపించాడు.
అతను అల్లుడు ఈరోజు జర్మనీకి ప్రధానమంత్రి చేస్తున్నాడు. అంటే ఒక చదువు వల్ల ఏదైనా సాధించగలుగుతాం కానీ దేని వల్ల సాధించలేం. అంటే ఆ రోజులలో ఐఐటి అంటే ఏందిరా బాబు, నువ్వు ఐఐటి చదువుకున్నావు, డాక్టర్ అంటే ఏందని. ఒక డాక్టరు ఒక 10 మంది ప్రాణాలు నిలబెట్టగలుగుతుండు. అంటే ఒక విద్యార్థి దశ నుంచే మనం ఏం తీసుకోవాలి, ఏమి చదువుకోవాలి అనేది ఈ స్టేజ్ నుంచే ఉండాలి. ఒక్కొక్కడికి 10th క్లాస్లో అతి తక్కువ మార్కులు రావచ్చు, ఒక్కొక్కటి 10th క్లాస్లో అతి ఎక్కువ మార్కులు రావచ్చు. అయితే ఇంటర్మీడియట్కి పోయేసరికి తగ్గిపోతుంటాయి. అంటే ఆ పిల్లవాడు ఏంటి, ఇక్కడ ఒక స్టేటస్లో ఉంటుండు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకో స్టేటస్లో ఉంటుండు. అందుకని మనం ముందు రోజులలో ఎడ్యుకేషన్ మీద మంచి పట్టు ఉండాలని పేరెంట్స్కి మరీ ముఖ్యంగా తెలియజేస్తున్నామండి. మన ప్రోగ్రాంకి లేటు కాలాతీతం అవుతున్నది. మనము ప్రోగ్రామ్ సక్సెస్ చేసుకొని మధ్యాహ్నపేట భోజనాలు ఉంటాయండి, భోజనాలు చేసుకుందాం. ఎందుకంటే ఈ సంవత్సరం మేము 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్ ఆ 3 క్లాసులకే చేసుకున్నామండి. 3 క్లాసులకు మినిమం వచ్చేసి 350 మంది ఉన్నారు. హాస్టల్ ఒక 300, స్టాఫ్ ఒక 100, మినిమం 700 మంది ప్రోగ్రాం ఇది. అంటే స్కూల్ మొత్తం మీద చేయాలంటే భారీగా ఉంటుందని మేము తగ్గించుకోవడం జరిగిందండి. అదే 15th అంటే 15వ సంవత్సరంలో ఇంకా భారీగా చేద్దాం. ఎందుకంటే మనం మెయింటెనెన్స్ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది, అందుకని తగ్గించుకున్నామండి. థ్యాంక్ యూ. కోసం ఇవన్నీ ఎందుకు, మాకు ఇవన్నీ వద్దు, మా పిల్లల్ని స్టేజ్ మీద చూసుకుంటే మేము ఇంటికి వెళ్ళిపోతాం, ఏదో మొదలు పెట్టి తినేద్దాం అనే ఉద్దేశంలో రాలేదు. వాళ్ళ పిల్లల్ని స్టేజ్ మీదకి చూసుకోవాలి, వాళ్ళని ఖచ్చితంగా స్కూల్ లెవెల్లో ఇప్పుడే కాబట్టి ఆ ఉద్దేశంతో వచ్చిన తల్లిదండ్రులందరికీ కూడా మరొకసారి కాలాతీతమైనందుకు, అంటే లేట్ అయినందుకు సారీ అండి. స్టేజ్కి ఖాళీగా ఉండకూడదు కాబట్టి మొదటి పాటకు సంబంధించి అందరికీ కూడా వెల్కమ్ నోట్ చెప్తూ 10వ తరగతి విద్యార్థినులు 1వ తారీఖు ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఇది 5వ తారీఖు మధ్యలో డాన్స్ మాస్టర్లు 1-2 రోజులు వాళ్ళు కూడా కొంచెం ఇబ్బంది పెట్టడం వల్ల తక్కువ టైంలో ఉంది. ఏదన్నా చిన్న తప్పులు ఏమైనా ఉండి ఆ గ్యాప్లు ఉంటే పెద్ద మనసు చేసుకొని క్షమించాలి. మొదటి పాట దేవుడి పాటతో విఘ్న వినాయకుడికి అలాగే శివుడికి నమస్కరిస్తూ మీ అందరికీ వాళ్ళ తరపున 10వ తరగతి విద్యార్థుల తరపున స్వాగతం పలకడానికి వీళ్ళందరూ కూడా వేచి ఉన్నారు. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि सिद्धि सिद्धि वृद्धि होती सृष्टि होती तेरे ही आने से मोरया तेरे कोने में जो दानव छुपा है मोरया, उससे ही जय हो तो दिग्विजय हो तेरी तरह मोरया.
భరత వేదముగ నిరత నాట్యముగ కదిలిన పద నిరీశ శివని వేదనగా వని వేదనగా పలికెను పదము పరేశ నీలకంఠరా చాలి పొందరా కరుణతో నలుగనరా నీలకంఠరా శైలమందిరా మొరవిని బదులినరా నగజామనోజ జగదీశ్వరా మాలేందు శేఖరా శంకరా భరత వేదముగ నిరత నాట్యముగ కదిలిన పద నిరీశ శివని వేదనగా వని వేదనగా పలికెను పదము పరేశ ఓకే 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 కష్టం విలువ తెలుస్తుంది. ఈ 13 సంవత్సరాల్లో నేను ఇంతకుముందు ఎప్పుడు చెప్పనటువంటి ఒక మాట, నర్సరీ నుంచి స్వాతిరెడ్డి నెక్స్ట్ స్వాతిరెడ్డి జోస్ జోస్ కమాన్ పసుపు బొమ్మరన యాప చెట్టు కొమ్మరన ధూపమెసే తుమ్మరన ఆషాఢ మాసమన్న అందులో ఆదివారమన కొత్త కుండల పౌర్ణమన నెత్తికెసరు పట్నమన యోసే బోనాలు రే చల్లో చల్లో గని మై సమ్మారో యోసే బోనాలు రే చల్లో చల్లో గని మై సమ్మారో రాయ 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 అరే రాయ 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 మై సమ్మా కంపేటల్లమ్మవే మా తల్లి బంగారు మై సమ్మవే ఉజ్జయిని మాంకాళివే మాయమ్మ ఊరు రాపోచమ్మవే యోసే
అరే మై లవ్ ఈస్ గాన్. 10th ఏ వాళ్ళు ఎక్కడ? వాళ్ళు గాను. జామ చెట్టు కాస్తాయి జామకాయలో 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 మామిడి చెట్టు కాస్తాయి మామిడికాయలో 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 అరే మల్లె చెట్టుకు పూస్తాయి మల్లె పువ్వులో మల్లె పువ్వులో మల్లె పువ్వులో బంతి చెట్టుకు పూస్తాయి బంతి పువ్వులో బంతి పువ్వులో బంతి పువ్వులో జడలో నా పెడతారు మల్లె చెట్టులో జడలో నా వేస్తారు పూల దండలో ముదిరిపోతూ ఉంటాయి బెండకాయలు మోజు పెంచుతుంటాయి ముల్లకాయలు ఏదేమైనా గాని ఎవరేమన్నా గాని నేనే డి నా ముద్దు పేరు పెట్టుకున్న సాటి రెట్టి నే ముట్టుకుంటే బొగ్గు మంది పచ్చ ఎందుకడ్డి నీ ముత్తు పేరు బాగుంద సతిరెడ్డి ఓ ముత్తు పెట్టుకుంటామే వచ్చి ఎక్కు పండి నీకు నేముంటాది నాకు ఫేముంటాది నీకు ఫిగర్ ఉంటాది నాకు పొగరుంటాది తిరగని దేశం లేదు ఎయ్యని దేశం లేదు నడవని గండం లేదు పెట్టని దండం లేదు ఏ బాబాయ్ నా ముద్దు పేరు నీ మధ్య పేరు నా ముద్దు పేరు పెట్టుకున్న సాటి రెట్టి నే ముట్టుకుంటే బొగ్గు మంది పచ్చ ఎందుకడ్డి సతిరెడ్డి నీ ముత్తు పేరు బాగుంద సతిరెడ్డి ఓ ముత్తు పెట్టుకుంటామే వచ్చి ఎక్కు పండి వస్తున్న నా ముద్దు పేరు నా ముద్దు పేరు నా ముద్దు పేరు నా ముద్దు పేరు పెట్టుకున్న సాటి రెట్టి నే ముట్టుకుంటే బొగ్గు మంది పచ్చ ఎందుకడ్డి సెందుకేమో సిగ్నల్ ఉంటది పెళ్ళికేమో లగ్గం ఉంటది పిల్లకేమో సిగ్గు ఉంటది అన్ని పిల్లి నాము లల్లి పెడతది లల్లి లల్లే నాకేలేంది తొందర ఏంది రెచ్చిపోయే రోజు ఇంకా ముందు ఉన్నది నీకేముంది బాధల మంది దొరికినాము తెచ్చనక జామైపోతది నా ముద్దు పేరు వచ్చిందయ్యా వయ్యారి నా ముద్దు పేరు నా ముద్దు పేరు పెట్టుకున్న సాటి రెట్టి నే ముట్టుకుంటే బొగ్గు మంది పచ్చ ఎందుకడ్డి ఏ ముత్తు పేరు బాగుందా సతిరెడ్డి ఓ ముత్తు పెట్టుకుంటానే వచ్చి ఎక్కు పండి పచ్చ ఎందుకడ్డి వచ్చి ఎక్కు పండి ఓకే రిషిత గ్రూప్ వాయిస్ రెడీగా ఉండాలి. వాయిస్ క్లారిటీ రావాలండి కొంచెం వెనక వినిపించట్లేదు కొంచెం క్లాస్ టీచర్ సినుకు రవ్వలో చిన్నదాని సంబరాల శిల్పి నవ్వులో
నువ్వొస్తానంటే నేను తంటానా నువ్వొస్తానంటే నేను తంటానా తడికిటదా ఇన్నాళ్ళ కొత్త జానవానా ఇన్నాళ్ళంతా కుంటావే పైన శోభరమా క్లాస్ ఎంతో మంది విద్యార్థులకి మ్యాథ్స్ సబ్జెక్ట్ బోధించి పిల్లలు కూడా ఇక్కడ చదువుతున్నారు. ఈ చుట్టుపక్కల విలేజెస్లో 2-3 స్కూళ్ళల్లో పనిచేసి గత 8 సంవత్సరాలుగా మన దగ్గర తన అనుభవాన్ని అలాగే పిల్లలతో పాటు చిన్నపిల్లలా కలిసిపోయే మనస్తత్వంతో హాస్టల్లో ఏ ఇబ్బంది వచ్చినా పిల్లలందరికీ తోడుగా ఉంటూ మా అందరికీ కూడా ఒక దిశానిర్దేశకుడిగా తన అనుభవాన్ని ఆలోచనల్ని మాతో పంచుకుంటూ పాఠశాల అభివృద్ధిలో తాను ఒక ఇటుకను పేర్చి దాని అభివృద్ధికి కారణమైనటువంటి పిల్లలను ఉద్దేశించి వాళ్ళ ఆశీస్సులు అలాగే వారి యొక్క అనుభవాలను పంచుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఆ సార్కి తగ్గ సాంగ్ వేశారు. ఓకే సార్, థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్. ఇది ఆకలి అవుతుంది ఏంట్రా? ఏమరా గుడ్ ఆఫ్టర్నూన్లో పసలేదు, గట్టిగా చెప్పు ఒకసారి.
ఓకే అమ్మా. మరలా సౌండ్ అంట. సరే, 10th క్లాస్ అయిపోవడం ఇవన్నీ సార్ చెప్పినట్లు గత 30 సంవత్సరాల నుండి 30 బ్యాచ్లు చూసామండి. మీకు కొత్తగా అనిపిస్తుంది, మాకు మాత్రం పాతగానే ఉంది. ఒక బ్యాచ్ రావడం, ఇంకో బ్యాచ్ వెళ్ళడం ఇవన్నీ మామూలే. ప్రతి సంవత్సరం పిల్లవాళ్ళకి ఇచ్చేటువంటి సందేశం ఒకటేనండి. ఇప్పటి వరకు అల్లరి చిల్లరగా చదివిన ఇంటర్మీడియట్ నుంచి చాలా పర్ఫెక్ట్ చదివితేనే మీ యొక్క జీవితం అనేది చాలా బాగుంటుంది. 6 సంవత్సరాలు కష్టపడి చదవండి, తరువాత 60 సంవత్సరాల జీవితాన్ని నీకు, మీ పిల్లలకి, మీ తల్లిదండ్రులు అందరూ కూడా సుఖంగా బతకడానికి అవకాశం ఉంటుందండి. ఒక చెట్టు యొక్క తత్వం మారాలంటే విత్తనం మారాలి. అది వ్యవసాయదారులుగా నేను అప్పుడప్పుడు పొలం వేస్తూనే ఉన్నాము, వాళ్ళకి తెలుసు. కంది వేసాం, బాగా కాసినటువంటి చెట్ల నుండి కందిత్తులు తీసి నెక్స్ట్ ఇయర్ మనం ప్రోత్సహిస్తూ ఉంటాం. మరలా పొలానికి మళ్ళా వేరే ఆ విత్తనాలు వేస్తే ఇంకా మంచి క్రాప్ వస్తుందని చెప్పేసి చేస్తూ ఉంటాం. అలానే మనం అనేది మారామనుకోండి, మనకు జాబ్ కొట్టాము, మన పిల్లలు అనేవాళ్ళు ఎవరు మరలా విలేజ్కి వచ్చేసి బరవట్లు కాయటం ఇట్లాంటివి ఉండదు. నీ పిల్లలు అంతా కూడా అక్కడ సెక్షన్ మారిపోతూ ఉంటుంది. కాబట్టి ఆ మార్పు అనేది మొట్టమొదటగా మీ దగ్గర నుండే స్టార్ట్ అవ్వాలి. మా అమ్మ ఎక్కడికి? కానీ కంటిన్యూ సార్. ఓకే సార్. కాబట్టి ప్రతి ఒక్కరూ తన యొక్క ఏ పని చేసినా నువ్వు ఏ రంగాన్ని ఎంచుకున్నా సరే మనస్ఫూర్తిగా కాన్సన్ట్రేషన్ చేస్తూ ఆ పని యందు నువ్వు ఉండేటువంటి అవకతవకలన్నీ అవగాహన చేసుకుంటూ దాంట్లో మీరు ఇంప్రూవ్ అవ్వాలి. ఏదో మొక్కుబడిగా చేసామని అలా ఉన్నారనుకోండి, మీరు ఎటువంటి అభివృద్ధి చెందడానికి అవకాశం అనేది ఉండదు. సార్ ఓకే, నెక్స్ట్ సాంగ్ రెడీగా ఉండండి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. గుంజుమారే రెడీ ఉండరా? 10th క్లాస్ గుంజుమారే. రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలవనోళ్ళు లేరు మేస్తిరి. కళాకారుల ఫ్యామిలీ మరి నే గజ్జ కడితే నిద్రపోతు నిండు రాత్రి. సుందరి నీ మడత చూపు నా పటీల మధ్య పందిరి. రచ్చరాజు గుండె ఊపిరి నీ వంక చూస్తే గుండెలోన డీరి డిరిడి. చూరిగా నడుమలోన తోట పెట్టి తుపాకి తెచ్చిన విధింగని చిట్టి ఒక జాతి నట్ట మడత పెట్టి ఆ కుర్చీని మాట్లాడబెట్టి దానికేమో మేకలిస్తివి, మరి నాకేమో సన్న బియ్యం నువ్వు కలిస్తివి. మేకలేమో మందలుగా పెరిగిపాయే, నాకిచ్చిన నూకలేమో ఒక్క పూట కరిగిపాయే. ఆడపచ్చరాళ్ళ చుట్టాలిస్తివి, మరి నాకేమో చుక్కగళ్ళ కోకలిస్తివి. నాని చెవిలో చుక్కాలేమో తగా మెరిసిపాయే, నాకు పెట్టిన కోకలేమో పీలికలై సిరిగిపాయే. ఏం రసిక రాజు మరి నా దాసు నీతో ఎప్పుడింత గిరిగిరి. ఏం రసిక రాజు మరి
నీతో ఎప్పుడింత తిరిగి ఆ కుర్చీని మాట్లాడండి. సొగ్గులాడి సుందరి మా పటేల మంట పందిరి రచ్చరాజ గుండె ఊపిరి గుండెలోన డీడి 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 ఏందంతా చూస్తున్నాం ఇక్కడ ఎవరి బాధలు గాడి లిరికరై రాసుకుంది మాడతెట్టి పాడింది. ఆ కుర్చీని మాట్లాడండి. ఇట్రా మీ- స్టేజ్ దగ్గరికి. మీ సాంగ్స్ అన్ని లిస్ట్ మీ క్లాస్ టీచర్ దగ్గర ఉంటే ఎన్నో సాంగ్. ఇప్పుడు 6 పాటలు అయిపోయినాయండి. 6 పాటలు అయిపోయినాయి. ఏంట్రా ఇది డబ్బా బీటు ఉత్తరా మజాపా మజాపా ఇట్రా 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 ఇట్రా
అంటావా అమ్మవా అంటావా అంటావా అమ్మవా ఏదో ఒక సాంగ్ వేయమంటావా? పాత పాట ఏదన్నా పాత పాట ఒకటి ఏది పెట్టినా ఒకే అంట కానీ మరి సార్కి ఓల్డ్ రెట్రో సాంగ్ పాత పాట. యువరాజులు చిన్నపిల్లల భోజనానికి వెళ్ళాలమ్మా. గుంతలకిడి 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 గుమ్మ ఓ గుమ్మ మనసే దోచుకుపోయింది రోయ్. గుంతలకిడి 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 గుమ్మ ఓ గుమ్మ మనసే దోచుకుపోయింది రోయ్. కళ్యాణం వైజాగ్ జగదాంబ సెంటర్లా ఉంది. సింగారం ఒంగోలు బస్ స్టాండల్లే బాగుంది. జై హనుమాను జంక్షనులాగా వీరు జోడు కలిసిపోయింది. గుంతలకిడి గుంతలకిడి గుమ్మ ఓ గుమ్మ మనసే దోచుకుపోయింది. కృష్ణ మురారి యమునా తీరి మనసే తీరి చలి వేణువును వాయించు. రాధా సమీపే ప్రేమ కలాపే పెదవుల తీపే తొలి ముద్దులిక చెల్లించు. చూపులకు కన్నయ్య చేతలిక ఎన్నయ్య వాడి ఎద వెన్నమ్మ వాడి కథలెన్నమ్మ. ఈలనుకో కోలనుకో వీలనుకో ప్రేమల ఉరవడి. గుంతలకడి గుంతలకడి గుమ్మ ఓ గుమ్మ మనసే దోచుకుపోయింది రోయ్. 9th బి చుట్టమల్లి 8th బి అల్లరి కృష్ణయ్య అల్లరి కృష్ణ అందాల కృష్ణయ్య అందరి కృష్ణ కోలాటవాడి కుంకుల కృష్ణ సయ్యాటలాడి సుందరి కృష్ణ చారుశీల చంపకమాల చామంతి బాల పళ్ళ ఒక్క పరిరావేళ. మూ
కలరాతిరివో ఆవులకు కాపరివో రాతికల ఊపిరివో రేపనుకో మాపనుకో ఆపనుకో ఆపని తలకిడి గుమ్మ ఓ గుమ్మ మనసేదో చుకుపోయిందిరా ఉయ్యారం వైజాగు జగదాంబ సెంటర్ గా ఉంది సింగారం ఒంగోలు బస్ స్టాండల్లే బాగుంది జై హనుమాను జంక్షన్ లాగా ఈడు జోడు కలిపేసి పోయింది తలకిడి గుమ్మ ఓ గుమ్మ మనసేదో చుకుపోయిందిరా మా కిసక్ వాళ్ళు ఎక్కడ ఉన్నారండి? కిసక్ సాంగ్ అమ్మాయిలు 10th సి సార్ శ్రీనివాస్ రెడ్డి సార్ ఎంఎస్ సార్ అదే మా సార్కే వినపడట్లే, ఇంక పిల్లలకి ఏమనపడుద్ది సౌండ్? హలో వాల్యూమ్ లేదు, అన్నీ బాగున్నాయి కానీ అల్లు నోట్లో చెల్లాగుంది దరిద్రం. సౌండ్స్ రావట్లేదండి అసలు. కాదు పిల్లలే చెప్తున్నారు స్టేజ్ మీద. మా 10th క్లాస్ కిసక్ సాంగ్ చాలు చాలు కృష్ణులందరూ హలో కృష్ణులందరూ జాగ్రత్తగా ఫోటో పోజు ఇవ్వాలి. నికృష్ణులా కృష్ణులు అయితే ఓకే, నికృష్ణులు అయితే మాత్రం జాగ్రత్త. హలో 8th క్లాస్ ని కృష్ణులు 8th క్లాస్ ని నేను వస్తున్నా ఉండండి. మీ క్లాస్ టీచర్ లేరా? సాయి ఉన్నావు గారా, నమలిపించుందా? జాగ్రత్త, మళ్ళీ అది అంతొద్దు ఊపు. 8th క్లాస్ సాంబార్ రాలేదా? సాంబార్ సార్ వచ్చేయాలి కిందకి ఓపిక ఉంటే. నెక్స్ట్ ఒక కిసక్ చిన్న స్పీచ్ అండి, వినాలి తప్పదు. ఎందుకంటే పాఠశాల కార్యక్రమాలు, విజయాలు, ఒడిదుడుకులు ప్రతి ఒక్కటి కూడా మీ అందరికి 5th క్లాస్ టీచర్కి పడిపోయాం మేము. ఎందుకో తెలుసా? మేమందరం తెలుగు మీడియం చదవడం వల్ల. అయినా పెద్ద పోస్ట్ ఉందండి అక్కడ, ఇన్ఛార్జ్. అయితే మా గురించి మేము చెప్పుకోవాలి, ఎందుకంటే కలిసి ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి. నేను వచ్చిన 1 సంవత్సరం తర్వాత వచ్చారు, అంటే నేను ఎప్పుడు వచ్చానంటే స్కూల్ పెట్టినప్పుడు వచ్చాను అనుకోండి. నేను వచ్చిన 1 సంవత్సరం తర్వాత ముందుకు రాలి, వెనకొద్దు. ఈ పెద్ద ఆయన ఒరే సుబ్బారావు సార్ చివరిలో సార్ ఉంటుంది. వయసులో చాలా తక్కువగా, అంటే మేము మాకన్నా చిన్నోళ్ళ పిలుచుకుంటాం, అందరిలో కలిసిపోయారు. సబ్జెక్ట్ చాలా మంది చెప్పి వెళ్ళిపోతుంటారు, కానీ పిల్లల బాగోగు తక్కువ సంవత్సరాలు కదండి, ఎక్కువ సంవత్సరాలు పనిచేస్తారు. ఎన్నో అవమానాలు, ఎన్నో మాటలు పడుతుంటాం, కానీ అవన్నీ మరుసటి రోజు ఉదయం మళ్ళీ క్లాస్కి వెళ్ళడానికి మర్చిపోతాం. 10వ తరగతి సోషల్కి వచ్చారు 2014లో. ఈయనతో పాటు అన్నసముద్రం నుంచి ఇంకొక మాస్టర్ వచ్చారు. మన స్కూల్ కోసం వీళ్ళావిడకి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు, గవర్నమెంట్ టీచర్ వీళ్ళావిడ. ఆయన ఇక్కడికి, వాళ్ళది ఎక్కడో చెరుకుపల్లి గ్రామం అయితే అటు సైడు రేపల్లి వైపు. ఆయన ఇక్కడికి వచ్చాడు. ఈ స్కూల్ను, అంటే ఒక స్కూల్ని నమ్ముకొని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయించుకొని ఇక్కడ ఒక కుటుంబంలో ఒక సభ్యుడైపోయాడు. మిగిలిన వాళ్ళు కాదని కాదండి, ఒక్కొక్కళ్ళు వచ్చినప్పుడు వాళ్ళది కూడా చెప్తా. ఈ లోపు మళ్ళీ కుళ్ళుకొని రావద్దు, కడుపు పెట్టుకోవద్దండి. లెజెండ్ 2 ఈయన. ఎందుకంటే వయసు రీత్యా, అనుభవాల రీత్యా ఒక్కొక్కరు ఒక్కో టైంలో ఉపయోగపడతారు. ఒక నవోదయ ఎక్కడో చిలకలూరుపేటలో లేకపోతే ఎక్కడో కోచింగ్ సెంటర్లలో నవోదయ కార్యక్రమం, నవోదయ 5th క్లాస్ ఎంట్రన్స్, 8th క్లాస్ ఎంట్రన్స్, ఈ సంవత్సరం 10th క్లాస్ ఎంట్రన్స్ కూడా అప్లై చేశాం. సార్ మీరేమన్నా సాధించారా?
మీరు ఇలాంటి అప్లికేషన్లు అన్ని పెడుతుంటారు, మీరు కోచింగ్ ఇస్తారు. ఫస్ట్ సంవత్సరం అశ్విని వాళ్ళ బ్యాచ్ ఉండేది, తర్వాత ఇంకో బ్యాచ్, తర్వాత ఇంకో బ్యాచ్, 3 బ్యాచ్లు రాలేదు సీట్లు. తర్వాత నేనున్నానంటే ఒకడు వచ్చాడు, ఇంద్రసేనారెడ్డి కాదు, ఇంద్ర నాయక్ వాడికి వచ్చింది. ఆ సంవత్సరం మాకు ఒక ఆశ ఉందన్నమాట. నవోదయ కోచింగ్లో కొన్ని మెలకువలు నేర్చుకొని కేంద్ర విద్యని, సిబిఎస్ఈ సిలబస్ని ఈ మారుమూల పల్లెలు అంతకుముందు తెలిసి ఉండొచ్చు ఉద్యోగస్తుల పిల్లలకు మాత్రమే, నిరక్షరాస్యులైనటువంటి పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులకి అప్పటిదాకా ఖచ్చితంగా దీని గురించి, నవోదయ గురించి చాలా మంది తెలియదు. గురుకుల పాఠశాలల గురించి బాగా తెలుసు, గణపవరం, తాడికొండ, అదొక ఇంకొక జర్నీ, అది ఇంకొక టీచర్ వచ్చినప్పుడు చెప్తాం. ఈ నవోదయ జర్నీ 10th క్లాస్ వల్ల స్కూల్కి పేరు వస్తుంది, నవోదయ వల్ల మాత్రం ఆ విద్యార్థి జీవితం 100% మారుతుంది. పూర్తి కరికులం కూడా ఎలా ఉంటుందంటే ఒక టైం టేబుల్, ఆర్ట్స్, సైన్స్, అలాగే కంప్యూటర్స్ కానీ, వ్యాయామం కానీ, ఉదయాన్నే రన్నింగ్ కానీ, వారానికి 2 సార్లు చికెన్ ఫుడ్కు సంబంధించిన మెనూ కానీ, సిబిఎస్ఈ కల్దోలపాడులో వెళ్తుంటే రైట్ సైడ్ నా కేంద్ర విద్యాలయం ఒకటి ఉంటుంది నవోదయ. ఆ విద్యాలయంలో మా వంతు కృషిగా ఈయన సారథ్యంలో ఇప్పటికి 26 మంది పిల్లలు అక్కడ సీట్లు సాధించడం జరిగింది. 2015లో మొదలైంది. అక్కడి నుంచి ఇక్కడి వరకు కూడా వెనుదిరిగి చూడకుండా ఈ సంవత్సరం రీసెంట్గా అనౌన్స్ చేసినటువంటి నవోదయ 6th క్లాస్ ఎంట్రన్స్ లిస్ట్లో, ఆ లిస్ట్లో వచ్చినటువంటి 4 విద్యార్థులు, చింతాపావని బీర్నేన్పల్లి, అజయ్ కుమార్ నాయక్ గంగపల్లి తండా, నానుబాయ్ మన్నెపల్లి తండా, చాలా దూరం నుంచి ఎక్కడో పల్నాడు జిల్లాలో గంగిరెడ్డిపల్లి, మన డ్రైవర్ వాళ్ళ బామ్మర్ది ఇక్కడ ఇంత దూరంలో చేర్పించాడు, గంగిరెడ్డిపల్లి వెల్దుర్తి దగ్గర. అతను ఒక నమ్మకంతో, సార్ అతను చదువుకున్నాడు, డిగ్రీ చదివాడు, ఆ పేరెంట్, సార్ నవోదయ చేర్పిద్దాం అనుకున్నాను, మా బామ్మర్ది వాళ్ళ అబ్బాయి ఉన్నాడంట, నేను కూడా అట్లా చదివిద్దాం అనుకున్నాను, వస్తే సబ్జెక్ట్ వస్తుంది, లేకపోతే లేదు సార్, సీట్ రావాలని ఏం కన్ఫర్మేషన్ లేదని. కానీ ఆ ఎగ్జామ్స్, ఆ త్రూ ఎగ్జామ్స్ ఇయర్ మొత్తం జరుగుతున్నప్పుడు మాకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, పలానా పిల్లవాడు యాక్టివ్గా ఉన్నాడు, పలానా పిల్లవాడు ఇంకా ఇంప్రూవ్ కావాలని. అప్పుడే ఒక 5 లేదా 6 సీట్లు వస్తాయి అనుకున్నాం. మా ఆశలు ఆవిరైపోకుండా ఒక 4 నవోదయ సీట్లు రీసెంట్గా రిజల్ట్ స్టార్ట్ అయింది. తర్వాత రేపు 10th క్లాస్, ఆ తర్వాత 8th నవోదయ, ఇంకా చాలా మనం అప్లై చేసినటువంటి క్రైటీరియా ఏవైతే ఉన్నాయో అవన్నిట్లో కూడా అన్ని రంగాల్లో ఎంతో కొంత సక్సెస్ రేట్ ఉంటేనే తల్లిదండ్రులు నమ్మగలుగుతున్నారు. రాని వాళ్ళు మాత్రం ఒక నిరాశ నిస్పృహలతో ఉంటున్నారు. ఒక ఉద్యోగానికి ఒక 1000 అప్లికేషన్లు వస్తాయండి. ప్రతి ఒక్కరికి ఉద్యోగం వస్తుందని కాదు, కానీ మన వంతుగా మనం ప్రయత్నం చేయాలి. ప్రతి ఒక్కరు విపరీతంగా ఏదో సంపాదన ఉంటుందని పొలం పని చేయం. బతుకు తెరువు కోసం కొంతమంది, మనకు తెలిసిన పనే అని కొంతమంది వాళ్ళ వాళ్ళ వృత్తుల్లో కొనసాగుతూ ఉంటారు. కాబట్టి ఒక సంవత్సరం ఫలితాలు అటు ఇటుగా ఉన్నా పిల్లల యొక్క కృషితో తర్వాత సంవత్సరం దాన్ని అధిగమిస్తూ ఖచ్చితంగా సాధిస్తాం, విజయం ఖచ్చితంగా వస్తుంది కృషితో అంటారు కదా, కృషితో నాస్తి దుర్భిక్షం. కాబట్టి ఇలాంటి నానుడి, ఇలాంటి సామెతలన్నీ కూడా వంట పట్టించుకొని, అనుభవాన్ని రంగరించుకొని విద్యార్థుల యొక్క విజయోత్సాహాల్లో తన వంతు పాత్ర పోషిస్తున్నటువంటి రావురి సుబ్బారావు మాస్టరు తన 12 సంవత్సరాల అనుభవం ఈ పాఠశాలతో కొనసాగిస్తున్నందుకు ఆయన మాటల్లో విజయాలు, అపజయాలు, ఆయన యొక్క అనుభవాలన్నీ కూడా తింటున్న వాళ్ళు, తిని కూర్చున్న వాళ్ళందరూ కూడా ఆలకిస్తారని, తిలకిస్తారని ఆశిస్తున్నాను. అరే నువ్వు చెప్పాలనుకునే అయిపోయింది, నువ్వు దిగురా. కానీ ఆ నవోదయ అనేటువంటిది ఎలా ఉంటుందంటే మనకంటే ఒక స్టెప్ ఎక్కువగానే ఉంటుంది అది. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చేటువంటి అకాడమిక్స్ కానీ ప్లస్ మీకందరికీ ఈ యొక్క పల్లెటూరుల విషయం గురించి తెలియదు, కానీ ఆ నవోదయ గురించి మాత్రం కంపల్సరీగా మీరు తెలుసుకోవాలి, ప్రతి ప్రేరణ తెలుసుకోవాలి. మీరు సరే, నేను ఒక విషయం చెప్తున్నానండి. ఇప్పుడు ఈ రోజున 10th క్లాస్ వాళ్ళు ఎగ్జామ్ రాశారు, వాళ్ళల్లో ఎక్కువ శాతం నవోదయ చదువుకున్నటువంటి పిల్లలే ఉన్నారు.
ఏంటంటే ఎక్కువ శాతం అంటే అర్థం ఏంటి, ఎక్కువగా మంచి స్కోర్ చేయడానికి ముందు మెయిన్గా ఉన్నటువంటి పిల్లలు ఎవరంటే ఇది నవోదయ చదివినటువంటి పిల్లలే. ఆ పిల్లలు ఇప్పుడు ఈరోజు కూడా వాళ్ళని అడగండి, ఆ పిల్లలు తీసుకున్నటువంటి చదువు కానీ వాళ్ళకి ఇచ్చేటువంటి ఆ మార్క్స్ కానీ మొత్తం చక్కగా ఎక్కువగా వస్తూ ఉంటుంది మనం. వాళ్ళల్లో సరే ఈ మైక్ అనేది నాకు ఏదో ఎన్నిపడలేదండి, కానీ ఇంతటితోటి నేను ముగిస్తున్నాను. కావాలి నీకు, నేను నీకు ఎలా సహాయపడగలుగుతాను రాధిక? ఈసారి నా కొంపు ఎట్లా ముంచబోతున్నావు రాధిక చెప్పు. రాధిక గారు, నా పేరు రాధిక కాదు, నా పేరు లిల్లీ. నీ పేరు లిల్లీ ఏమో గాని నువ్వు మనిషివైతే 100% రాధికవి. నువ్వు ఒక రాధికా జాతికి సంబంధించిన ఆడపడుచువి. నువ్వు మీరందరూ కూడా ఒక రాధికా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో స్టూడెంట్స్. మీరు ఆ కాలేజీ ఉండదు, అది ఆడేనో గుట్ట మీద ఉంటది. అది ఆ గుట్ట మీద లైన్ గా రాధికాలందరి నుంచి ఇట్లా బైనాక్లర్స్ తీసుకుని చూస్తుంటారు, టిల్లు లాంటి లప్పగా లేడున్నారు, ఓన్ అవలాగా చేద్దామని చెప్పి. చాలా పెద్ద కాలేజ్ అంటే కదా మీది. నేను పోయినసారి నేను మీ సూపర్ సీనియర్ ఒక ఆమెను కలిసిన రాధిక, చాలా బాగా ర్యాగింగ్ చేసింది నన్ను, చాలా ఎంజాయ్ చేసిన. నేను ఇప్పటికీ మాట్లాడుకుంటారు దాని గురించి. టిల్లుగాడు ఉన్నన్ని రోజులు రాధిక ఉంటది. ఒక లైలా మజ్ను, ఒక రోమియో జూలియట్, ఒక టిల్లు రాధిక. దాంట్లో ఇద్దరు చచ్చిపోతారు, ఈడ నేను ఒక్కడనే సంక నాకుతా. చెప్పు రాధిక, ఏం కావాలి నీకు? చూసి దిల్లు టైట్ చేసావే, మంత్రాలేవో చేసి హ్యాకే చేసావే, ఎలికేట్ మైండ్ మొత్తం బ్లాకే చేసావే. చక్కర్లు కొడుతున్నానే కుక్క పిల్లలాగా, నువ్వేసే బిస్కెట్లకు మరిగానే బాగా, చాక్లెట్ గుంజుతున్న సంటి కోరలాగా, నన్నే డిప్పిస్తున్నావే గిల్ల గిల్ల కొట్టుకోగా. రింగుల జుట్టు చూసి పడిపోయానే, బొంగుల మాటలిని పడిపోయానే, రంగుల కొంగు తాకి పడిపోయానే, గాలి సొక్కితేనే చచ్చిపోయానే. జుట్టు చూసి పడిపోయానే, బొంగుల మాటలిని పడిపోయానే, రంగుల కొంగు తాకి పడిపోయానే, గాలి సొక్కితేనే చచ్చిపోయానే.
చూపులే చిలిపి జల్లులై మేను తాకగా ఏదో 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 హాయ్ అరే మీరు వాన వాన పడ- వాన చక్కని చెక్కిలి చిందే అందపు గంధం తొలకరి చిటపట చినుకులలో మకరందం చివురు టాకులా చలికి వణుకుతూ చెలియ చేరగా ఏదో 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 హాయ్ వాన వాన వెల్లువాయి వాయి 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 కొండ కోన తుళ్ళిపోయి పోయి 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 చెలియ చూపులే చిలిపి జల్లులై మేను తాకగా ఏదో 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 హాయ్ ఒడిలో రేగెను ఏదో తెలియని జ్వాల బిగిసిన కౌగిట కరిగించెను పరువాల వాన వాన వెల్లువాయి వాయి 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 కొండ కోన తుళ్ళిపోయి పోయి 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 చెలియ చూపులే చిలిపి జల్లులై మేను తాకగా ఏదో 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 హాయ్ ఒక చిన్న చేంజెస్ 11th సాంగ్ 9th లోకి 9th 11th లోకి వెళ్తుంది. నెక్స్ట్ 10th క్లాస్ మంజు అండ్ టీమ్. 10th క్లాస్ చల్లా మంజు, ఎం త్రివేణి, నందిని, సుస్మిత, నందినాభి, కృష్ణవేణి, శ్రవంతి, శిరీష, సుభాషిని, వర్షిత, వీళ్ళందరూ కూడా నెక్స్ట్ సాంగ్ కిసిక్. బాబు సౌండ్ పెట్టండి, కొంచెం ఉన్న సౌండ్ పెట్టండి, దాన్ని కూడా దాచిపెట్టద్దు. దించు మావయ్య చాడు దించు దించు బావయ్య చాడు దించు చిచ్చావ చాడు దించు మచ్చావ
చాడు దించు పిలిసినోడు చాడు దించు పిలవనోడు చాడు దించు మా ఊడు చాడు మీ ఊడు చాడు మన ఊడు చాడు దించు కళ్ళతో పోటు ఇళ్ళతో పోటు ఆల్బమ్ లో అంటించు మరి నాతో దిగిన బొమ్మని బాబు లాకర్ లో దాచిచ్చు సుక్కన ఈ కిసుక్కులు బయటికి వచ్చాయో దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతాయి రో దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతాయి రో దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో పక్కన నిలబడి ఫోటో తీసుకో భుజాలు గాని రాసుకుంటే దెబ్బలు పడతాయిరో దెబ్బలు పడతాయిరో సర్లే భుజం పైన చెయ్యేసి తీసుకో చేతులు తిన్నగా ఉండకపోతే దెబ్బలు పడతాయిరో దెబ్బలు పడతాయిరో సింగిల్ ఫోటో పర్లేదు రంగుల ఫోటో పర్లేదు గ్రూప్ ఫోటో తీసుకుందాం తప్పేమీ లేదు పబ్లిక్ లో నా ఫోటో పెట్టి పచ్చి పచ్చిక మంచి చేశారు దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతాయి రో దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతాయి రో దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో ఏ పోజ్ అయినా ఫోటో తీసుకో ఎక్స్పోజింగ్ లా ఉన్నదంటే దెబ్బలు పడతాయిరో దెబ్బలు పడతాయిరో యాంగిల్ ఏదైనా ఫోటో తీసుకో బ్యాడ్ యాంగిల్ లో చూసావంటే దెబ్బలు పడతాయిరో దెబ్బలు పడతాయిరో తీసిన ఫోటో దాసుకో తీరుబడిగా చూసుకో కళ్ళకి పండుగ చేసుకో కాదనేది లేదు అన్ని కేసులు మార్పింగ్ చేసి పిచ్చి పిచ్చి వేషాలేసారు దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతాయి రో దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతాయి రో దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో ఈవినింగ్ మళ్ళీ అదే ఎనర్జీతో ఇదే సాంగ్ ఉంటుందమ్మా. ఆ ఈవినింగ్ మళ్ళీ రిపీట్ అవుతాయి ప్రోగ్రామ్స్. కొంత పేరెంట్స్ ఇప్పుడిప్పుడే పనులకి వెళ్ళి వచ్చే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈవినింగ్ కొన్ని మంచి వాటిలన్నీ కూడా మళ్ళీ మంచి అంటే అవే సాంగ్స్ కొంచెం ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్గా కంప్లీట్ అవుతాయి. చెప్పే కదా 10th క్లాస్ వాళ్ళకి ఈ రోజే ఈ ఒక్క రోజే, ఆ తర్వాత అంతా బిజీ లైఫ్ అయిపోద్ది మీకు మొబైల్ ఫోన్స్తో లేకపోతే ఇంటర్ కాలేజ్తో. చెక్ చేసావా? హలో చెక్. సాయి మైక్ లేకపోతే నీకు మళ్ళీ ఓపిక ఉండదు, ఎప్పుడు మైక్ దగ్గర పెట్టుకో. నెక్స్ట్ చుట్టమల్లె వాళ్ళేనా? మ్యాడ్ మ్యాడ్ సాంగ్ మ్యాడ్. ఈ చుట్టమల్లె బ్యాచ్ ఉన్నారా? ఓకే నెక్స్ట్ మీరేనా? మ్యాడ్ మ్యాడ్ స్క్వేర్ గా ఎం అక్షయ, పి నందిని, జి సుధా, ఏ త్రివేణి, వి కల్పన, ఆర్ షర్మిల, గీతా మాధురి, విజయలక్ష్మి అండ్ ప్రసన్న కుమారి, వెంకటరమణ. 8th క్లాస్ బి సెక్షన్. ఆ క్లాస్ టీచర్స్ కొంచెం అందుబాటులో ఉండాలి. క్లాస్ టీచర్ లేకపోతే సబ్జెక్ట్ టీచర్స్. నెక్స్ట్ 9th
మహాపోయో రమ్మంటాడు ఒక్కసారి పడికి మహా లెక్క నన్న చెయ్యడు ఒకే అని అంటి మా ఓయో రమ్మంటాడు ఒక్కసారి పడితే మా లెక్క నన్న చెయ్యడు పడేదాకా పరేషాను చేస్తాడు వాడు ఒకే అని అంటి మహాపోయో రమ్మంటాడు ఒక్కసారి పడికి మహా లెక్క నన్న చెయ్యడు గోకెటోన్ని మీరు గోగనిస్తుంటారు పిచ్చిగా మీ వెనక పడితే పూజిస్తారు స్టేటస్ లో సింగిల్ అని పెట్టేస్తారు ఎవరు ఉన్నదాని ఫ్రెండ్ను ట్రై చేస్తారు నడిచినన్ని రోజులు నడిపిస్తూనే ఉంటారు అబ్బాయిను చూపి వేరే పెళ్లి చేసుకుంటారు నడిచినన్ని రోజులు నడిపిస్తూనే ఉంటారు అబ్బాయిను చూపి వేరే పెళ్లి చేసుకుంటారు ఎట్టి పోరల్ల చేసి ఆడిపిస్తారు నడిచినన్ని రోజులు నడిపిస్తూనే ఉంటారు కెరీర్ అంటూ చెప్పి వేరే పెళ్లి చేసుకుంటారు నడిచినన్ని రోజులు నడిపిస్తూనే ఉంటారు కెరీర్ అంటూ చెప్పి వేరే పెళ్లి చేసుకుంటారు ఫస్ట్ లవ్ ఎప్పుడు బెస్ట్ చూడు ఒక్కరికే దిల్ నువ్వు ఇచ్చి చూడు నిప్పాని ఫ్రీ టైప్ లవ్ వదిలిసుడు బ్రేకప్ అయితే ఎవరికైనా నొప్పేసుడు ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ రా లవ్ అంటే లవ్ రా లవ్ చేస్తే లైఫ్ లో అసలు వదులుకోకురా ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ రా లవ్ అంటే లవ్ రా లవ్ చేస్తే లైఫ్ లో అసలు వదులుకోకురా సోది చెప్పకుండా సోలు మేట కొరకు ఎదుకురా ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ రా లవ్ అంటే లవ్ రా లవ్ చేస్తే లైఫ్ లో అసలు వదులుకోకురా ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ రా లవ్ అంటే లవ్ రా లవ్ చేస్తే లైఫ్ లో అసలు వదులుకోకురా అక్కడే ఉన్నాం అక్కడే ఉన్నాం ఒక్కసారి అందరు గట్టిగా ఎండ తిట్టి వచ్చేయండి. చుట్టమల్లే చుట్టేస్తాంది తుంటరి చూపు ఊరికే ఉండదు కాసేపు అస్తమానం నీలోకమే నామై మరపు చితనితే నువ్వే నన్నా నానెత్తర కులాసా నీ కలలకి చేసా నీకోసం వయసు వాకిలి కాసా నా అసలు పోగేసా నీ గుండెకు వచ్చేసా నీ రకకు రంగం సిద్ధం చేసా నన్ను పుట్టింది అంటే ముచ్చట పుట్టింది పుడతాని ముచ్చట పుట్టింది నీ పేరు పెట్టింది వయ్యారం మోడి కట్టింది కోరిక పెట్టింది స్వామికి మొక్కులు కట్టింది చుట్టమల్లే చుట్టేస్తుంది చుట్టేస్తుంది చుట్టమల్లే చుట్టేస్తుంది అరరరే చుట్టమల్లే చుట్టేస్తుంది తుంటరి చూపు ఊరికే ఉండదు కాసేపు రబ్బర్ గాజులు తెచ్చానే రిబ్బన్ పువ్వులు తెచ్చానే రబ్బర్ గాజులు తెచ్చానే రిబ్బన్ పువ్వులు తెచ్చానే అమ్మ
అమ్మని అప్పని అత్తలి బొమ్మని అత్తరిని పరికొచ్చానే నువ్వంటే పాడి పాడి నువ్వంటే పాడి పాడి నువ్వంటే పాడి పాడి చేస్తానే నీ వెంటే పాడి పాడి వస్తానే నువ్వంటే పాడి పాడి చేస్తానే నీ వెంటే పాడి పాడి వస్తానే హలో ఎయిత్ బి నాయమనాథల్ అంటే ఎవరన్నా మనందరి కళల్లో జిగేలు నింపడానికి జిగర్ అని వచ్చేసింది. ఆడి పాడి అల్టరింగ్ చేస్తా అంతే. మీరందరూ రెడీగా ఉండండి. అమ్మ జిగర్ అని వచ్చాము నువ్వు. ఇంతమంది జిగేల్ రాజాలు ఉన్నారా మీ ఊళ్ళో? మరి ఉండరా ఏంటి? నువ్వు అత్రం తెలిసి పక్కూరు నుంచి కూడా వచ్చావు ఎగేసుకుంటూ. ఇదిగో ఆ గళ్ళ సొక్క జిగేల్ రాజా ఏంది గుడ్లు అప్పగించి చెప్తున్నావు అంకే? నువ్వేదో ఎత్తావని జిగలరానే. నువ్వెందయ్యా పూల సొక్క ఓ మీద మీద కొత్తున్నావా? ఇదిగో ఎవ్వరు తోసుకోకండి. అందరి దగ్గరికి నేనే వస్తా. అందరు అడిగింది ఇచ్చే పోతా. రాను రానంటూనే సిన్నదో సిన్నదో అందరి గుడికొచ్చే సిన్నదో సిన్నదే రానంటూనే సిన్నదో సిన్నదో అందరి గుడికొచ్చే సిన్నదో సిన్నదే రానంటూనే గుర్రదో గుర్రదో కొట్టనకొచ్చి గుర్రదో గుర్రది అంతది వంటూనే పిల్లదో పిల్లదో వల్లట్టుకొచ్చిందో పిల్లదో పిల్లదే రానంటూనే సిన్నదో సిన్నదో అందరి గుడికొచ్చే సిన్నదో సిన్నదే ఏం పట్టి సుందరమై
వేశారు ఒకసారి మీదే మా కొరియోగ్రాఫర్ వచ్చారు ఒకసారి సాంగ్ వేసుకోండి. తని తందన నానా తని నానా తని తందన నానా సౌండ్ లింగి 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 లింగిడి లింగిడి కింద జంగిడి జంగిడి కింద కుసుముడి నాయమ్మ నా తల్లి నా చిరాబా బలిక 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 సగం నుంచి పాట పడితే నిమ్మ వచ్చి నాకు పడితే నాతో చెప్పలేస్తే నాయక నుంచి మొదలెస్తే పాట మొత్తం ఊపే అవై పుసలి మొక్కై కొత్త బ్యాటగలు టైకుటు ఈ గదికి పేర్చుర్రు సురు బుట్టమ్మ బుట్టోన్న నిమ్మ పిల్లి పుట్టి నా చేతులు పట్టి నా దింగుడు పిల్లి పెట్టి నా ఎండు గొలుసులు పెట్టి ఎమ్మన్నాని నీకు వెన్నెలకి చూసుకొని రమ్మన్నాని ఎమ్మన్నాని నీకు వెన్నెలకి చూసుకొని రమ్మన్నాని ఒక్కయ్య బుట్టోని నిమ్మ పిల్లి పుట్టి నీ చేతులు పిల్లి పట్టి నీ దింగుడు పిల్లి పెట్టి నీ ఎండు గొలుసులు పెట్టి తెచ్చున్నాని నీకు వెన్నెలకి చూసుకొని వచ్చున్నాని తెచ్చున్నాని నీకు వెన్నెలకి నాయమ్మ నా తల్లి నా చిరాబా బలిక నాయమ్మ నా తల్లి నా చిరాబా బలిక లింగి 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 లింగిడి లింగిడి కింద జంగిడి జంగిడి కింద కుసుముడి అందరూ ఒక్కసారి గట్టిగా ఇక మొదలై ఆగా స్మోక్ ఆగనివ్వండి. రే స్మోక్ వదలద్దు. ముద్దుల మువ్వారావుగా అశోక్ సార్ అమ్మాయి 18 ఏళ్ళ పై చేసుకుందంట చిన్నవి సెకండ్ సిట్టమ్గా చిన్న కోడలు 40 ఏళ్ళ నీళ్ళు వస్తుందంట రంగులు రాజారావు గారు 3 అమ్మాయి